సినిమా అంటే వినోదమే. ప్రేక్షకులను 2.5 గంటల సేపు అన్ని మర్చిపోయేలా చేస్తే చాలు విజయం సాధించినట్టే. అవి ఏ భాషకు సంబంధించినవైనా జనాలు చూస్తారు. అందుకే ఒక భాష సినిమాలు మరో భాషలో పునర్నిర్మాణం అవుతూ ఉంటాయి. తెలుగులో ఇలాంటి ప్రయోగాలు చేయడంలో పవన్ కళ్యాణ్ ముందు వరుసలో ఉంటాడు. గోకులంలో సీత దగ్గర నుంచి తాజా సంచలనం గబ్బర్ సింగ్ వరకు అదే బాటలో పయనిస్తూ పవర్ చూపిస్తున్నాడు. एक ही नजर में सब मंजिल मंजिल पाए हटके अलग सी थी बिल्कुल जुदा सी ना ही अदाएं ना कोई अंगड़ाए ఏ సినిమా చేశామన్నది కాదు, విజయం సాధించామా లేదా అన్నదే ముఖ్యం. అందుకే ఈ మధ్య కాలంలో బాలీవుడ్ నుంచి టాలీవుడ్ వరకు కథానాయకులంతా పరభాష చిత్రాలపైన దృష్టి నిలిపారు. తెలుగు కథానాయకుల్లో ఈ జాబితాలో ముందుగా చెప్పుకోవాల్సిన పేరు పవన్ కళ్యాణ్. కెరీర్ లో ఇబ్బందులు ఎదురవుతున్నా ప్రేక్షకులకు వినోదాన్ని పంచే దిశగా దూసుకుపోతోంది పవన్ అనువాదాల జోరు. పవన్ కళ్యాణ్ కెరీర్ లో మంచి విజయంగా నిలిచిపోయిన సుస్వాగతం సినిమా మూలమాతృక తమిళానిదే. అక్కడ లవ్ టుడే పేరుతో మంచి విజయం సాధించిన ఈ సినిమాను తెలుగులో పవన్ హీరోగా భీమినేని శ్రీనివాసరావు తెరకెక్కించాడు. 16 కేంద్రాల్లో శతదినోత్సవం జరుపుకున్న ఈ చిత్రం పవన్ కెరీర్ కు మంచి కిక్కిచ్చింది. సుస్వాగతంతో పవర్ స్టార్ ఇమేజ్ అమాంతం పెరిగిపోయింది. స్వప్నలోకాల సౌందర్య రాశి నా ముందుకొచ్చింది కనువిందు చేసి, ఏ నీలి మేఘాల సౌధాలు విడిచి ఈ నేల నడిచింది ఆ మెరుపు వచ్చి. ఏ స్వప్నలోకాల సౌందర్య రాశి నా ముందుకొచ్చింది కనువిందు చేసి, ఏ నీలి మేఘాల సౌధాలు విడిచి ఈ నేల నడిచింది ఆ మెరుపు వచ్చి. తళ తళ తారక మెలికల మేనక మనసున చేరేగా కళగల కానుక కొత్తగా కోరిక చిగురుడు వేయగా. కుటుంబ కథతో పవన్ కళ్యాణ్ నటించిన గోకులంలో సీత కూడా తమిళం నుంచి దిగుమతి అయ్యింది. కోలీవుడ్ లో గోకులెత్తై సీతై పేరుతో తెరకెక్కిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. అగస్త్యన్ దర్శకత్వంలో తెరకెక్కి ఇక్కడ సైతం విజయబావుట ఎగురవేసింది. కథానాయకుడిగా పవన్ కే కాదు, హీరోయిన్ గా రాశికి సైతం మంచి పేరు తీసుకొచ్చింది. ఆవిడ గారు లైఫ్ పాడవుతుందని తమరికేమైనా ఫీలింగ్ ఉంటే వెంట తీసుకెళ్లి తమరి టీక్ గా పెట్టుకోండి. శిరీష శిరీష అమ్మా మీరైనా చెప్పండి అమ్మా, శిరీష లేకపోతే నేను బతకలేను. ప్రేమ ప్రేమ ఓ ప్రేమ పిలుపును వినవమ్మా. పవన్ కళ్యాణ్ కెరీర్ లోనే అత్యంత భారీ హిట్ గా నిలిచిపోయిన చిత్రం ఖుషి. తమిళంలో ఖుషి పేరుతోనే తెరకెక్కిన ఎన్నో రికార్డులు తిరగరాసిన ఈ సినిమాను తెలుగులో ఎస్జే సూర్య తెరకెక్కించాడు. భూమిక పవన్ కాంబినేషన్ లో వచ్చిన ఈ సినిమా తెలుగు పరిశ్రమలో ఎన్నో రికార్డుల్ని తిరగరాయడమే కాదు, పవర్ స్టార్ కు మంచి క్రేజ్ ను ఫాలోయింగ్ ను తీసుకొచ్చింది. ఇక్కడ నుంచే పవన్ పై అంచనాలు పెరిగిపోయాయి. అసలు మన లెవెల్కి నా పక్కన నిలబడే అర్హత నువ్వు కోల్పోయావు. భీమినేని దర్శకత్వంలోనే వచ్చిన పవర్ స్టార్ అన్నవరం సైతం ప్రేక్షకులను అలరించింది. దీని మాతృక సైతం తమిళ నుంచి వచ్చింది. తిరుపాచి పేరుతో తమిళంలో మంచి విజయం సాధించిన ఈ సినిమా తెలుగులో పవన్ కు సైతం కలిసొచ్చింది. చెల్లెలి సెంటిమెంట్ వచ్చిన అన్నవరం విడుదలైన అన్ని చోట్ల మంచి కలెక్షన్లు వసూలు చేసింది. అల్లుపై ఉన్నావంటే నిదరవన కలలే కన్నావంటే
నిజమై ముందుకి రానా కలతై ఉన్నావంటే కథనవన అమ్మలో ఉండే సగం అక్షరం నేనే నాన్నలో రెండో సగం లక్షణం నేనే